నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. దాంట్లో ఈరోజు ఇంకా విశేషము 11వ రోజు 11వ అధ్యాయము, అంటే ఏకాదశి, మోహిని ఏకాదశి విశిష్టతను కూడా మనము తెలుపుకున్నాము. అయితే నారదుల వారు అంబరీష మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అంబరీష మహారాజు ఏమని అడుగుతున్నాడంటే, వైశాఖ మహాత్యాన్ని వివరించండి నాకు. మరి మిథిలాపతి శృతకీర్తి శృతదేవుని ముక్కంటి యొక్క కంటి మంటకు మరి మిథిలా నగరంలో ఉన్న శృతకీర్తి మహారాజు శృతదేవ మునిని అడుగుతూ ఉంటే ఏ విధంగా చెప్తున్నాడో దాన్ని నీకు వివరిస్తున్నాను అని నారదుల వారు అంబరీష మహారాజుకు తెలియజేస్తున్నారన్నమాట. అయితే శృతకీర్తి మహారాజు ఏమడుగుతున్నాడంటే, మరి శివుని కంటి మంటకు భస్మం అయిపోయిన మన్మధుడు ఎటువంటి జన్మ, ఆయనకి కర్మ ఏంటి, దేనివల్ల ఇలా దుఃఖించవలసి వచ్చింది, వారి యొక్క జన్మాంతర విశేషాలను వివరించుమని కోరిండు శృతదేవుడు శృతకీర్తి మహారాజు. అప్పుడు శృతదేవ మాముని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మహారాజా, కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపాలన్నీ నశిస్తాయి. కీర్తిని, పుత్రులను కలిగిస్తుంది, ధర్మబుద్ధిని కలిగిస్తుంది, సర్వరోగములను హరిస్తుంది. అట్టి మహత్తరమైన కథను చెప్తూ ఉన్నాను, సాధారణంగా విను. మరి శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడ్డాడు కదా, దాన్ని చూసి మన్మధుని భార్య అయిన రతీదేవి చాలా దుఃఖించింది, దుఃఖ పీడిత అయి మూర్ఛపోయింది. మరి వెంటనే తేరుకొని ఆమె చాలా బాధపడి, ఆమె దుఃఖం చూసి అందరూ కూడా చాలా కరిగిపోయినరట. ఆమెకి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నామే, అయ్యో ఎంత కష్టం వచ్చింది మీకు అని. అయితే ఆమె తన భర్తతో సహగమనం చేద్దామనుకొని నిర్ణయించుకొని మన్మధుడి యొక్క స్నేహితుడు, మిత్రుడు అయిన వసంతుడిని తలుచుకుందట. అప్పుడు వీరపత్ని అయిన నువ్వు ఈ విధంగా చేయకూడదు అని వసంతుడు ఎంత చెప్పినప్పటికీ, నేను కుమారుడితో సమానము, నేను ఉన్నప్పుడు నువ్వు సహగమనం చేయకూడదు అని చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోకుండా ఒప్పుకోలేకపోవడం వల్ల వసంతుడు చక్కగా ఆ ఏర్పాట్లన్నీ చేయడానికి సంసిద్ధుడైండు. అతని మిత్రుని దుర్మరణానికి, మిత్రుని భార్య దురవస్థకు బాధపడుతూ విచారిస్తూ ఆమెను ఊరడిస్తూ ఆ ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత చక్కగా రతీదేవి సహగమనం చేయడానికి నిశ్చయించుకొని గంగా స్నానం చేసి సహగమనం చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను దలుచుకొని చితికి ఎక్కబోయిందట. అప్పుడు ఆకాశవాణి, ఓ కళ్యాణి, పతిభక్తిమతి, నువ్వు అగ్నిప్రవేశం చేయొద్దు. శివుని వలన కృష్ణావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు వలన నీ భర్తకు 2 జన్మలు ఉన్నాయి. అందుకని శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు. నీవు బ్రహ్మశాపంన శంభురాదుని ఇంట్లో, అసురుని ఇంట్లో జన్మిస్తావు. అప్పుడు నీ భర్త అయిన ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంభురాదుని ఇంట్లో ఉంటాడు. కాబట్టి నువ్వు అగ్నిప్రవేశము మానుకో అని ఆకాశవాణి మాటలు వినిపించినాయి. వాటిని అనుసరించి
రతీదేవి అగ్ని ప్రవేశం అనుకున్నది. తర్వాత బృహస్పతి, ఇంద్రుడు, దేవతలు అందరూ కూడా వచ్చి ఆమెను ఎంతో ఊరడింపుగా మాట్లాడి ఆమెను ఓదార్చి, శివుని కంటి మంటలో దహింపబడ్డ శరీరము లేనివాడైనా అనంగుడు అనే పేరు కలిగి మన్మధుడు నీకు మళ్ళీ తిరిగి కనిపిస్తాడు, నీకు మాత్రము యథాపూర్వకంగా కనిపిస్తూనే ఉంటాడు అని ఆమెకు వరాలు ఇచ్చారట. అప్పుడు ఆమె ఎన్నో ధర్మాలను కూడా బోధించిండ్రు ఆమెకు. ఆ విధంగా ఆమె మరి ఎందుకు ఇలా జరిగింది, వీళ్ళకు ఈ కష్టం రావడానికి వీళ్ళ పూర్వజన్మలో చేసిన ఫలితం ఏంటి అని శృతకీర్తి మహారాజు అడిగినప్పుడు శృతదేవముని ఈ విధంగా చెప్తున్నాడు. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు, ఈ మన్మధుడు, నువ్వే అతని భార్యవు. అప్పుడు రజోదోషము వల్ల ధర్మాలను పాటింపకపోవడం చేత మీకు ఇటువంటి కష్టం కలిగింది. అయితే వైశాఖ మాసంన గంగా స్నానం చేస్తూ వైశాఖ వ్రతం ఆచరించు. పూర్వజన్మలో నువ్వు చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం అయి పాపాలు నశిస్తాయి. ప్రాతకాలంలో గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువును అర్చించడే పూజానంతరము విష్ణు కథా శ్రవణం చేయాలి. నీవట్లా చేస్తే నీ భర్త నీకు లభిస్తాడు అని రతికి అశూన్య శయన వ్రతము ఆచరించుమని చక్కగా ఆ దేవతలు ఆమెకు ఊరడించి ఈ విధంగా చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అయితే రతీదేవి అతి కష్టమైన దుఃఖాన్ని మింగుకొని సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించి అశూన్య శయనం అనే వ్రతాన్ని చేసింది. ఆ వ్రత ప్రభావంలో ఆమెకు భర్త అయిన మన్మధుడు కంటికి కనిపించాడు. ఆ వర ప్రభావం వల్ల, అంటే ఆమెకు మాత్రమే ఆకారంగా కనిపిస్తూ ఉంటాడు, వేరే వాళ్ళకి కనిపించాడు. ఈ విధంగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అయితే మరి మన్మధుడు ఏంటి, మన్మధుడి కథ ఏమిటి అంటే, మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అని మహారాజు. అప్పుడు అతడు వైశాఖ వ్రతం చేయలేదు, వైశాఖ దానాలను కూడా చేయలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనా కూడా ఇతనికి ఇటువంటి పరిస్థితి తప్పలేదు. అంటే శివుని కోపాగ్నిచే శరీరాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే దేవతలకు కూడా వైశాఖ నియమం అనేది వర్తిస్తుంది. మరి సాక్షాత్తు విష్ణుపుత్రునికే తప్పట్లేదు, ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి మిగిలిన వారికి ఏముంటుంది, వేరే లోకాలు మానవులకు. కాబట్టి చక్కగా ఇహలోక సుఖాలను ఆశించేవారు నా పాపాలు నశించి ఇహలోక సుఖాలు పొందుతారు, పరలోకంలో ముక్తిని పొందుతారు. కాబట్టి అందరూ కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరించవలెను సుమా అని శృతదేవముని శృతకీర్తి మహారాజుకు తెలియజేశాడు అని నారద మహర్షి అంబరీష మహారాజుతోని చెప్తూ ఉన్నాడు ఈ వైశాఖ పురాణం కథను. ఇది 11వ అధ్యాయము.